హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో మనం 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇప్పటికే చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసినా ఎవరైనా చూడకుండా చూసే ప్రయత్నం చేయండి. బట్ అవి మొత్తానికైతే కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి అయితే ఉంటది ఇంతకుముందు వీడియోస్. బట్ టుడే ఆన్వర్డ్స్ 'బిగ్ బాస్' సీజన్ తెలుగు 8 అని స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎవ్రీ ఎపిసోడ్ అండ్ ప్రోమో రివ్యూస్. సో, నెక్స్ట్ ఎవరైనా ఎలిమినేట్ అయితే ఆ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంది? అంటే మాస్క్ ఉందా? మాస్క్ లేకుండా మాట్లాడిలా? సో, ప్రతీది కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ పైన మనము వీడియోస్ అయితే చేయడం జరుగుద్దనమాట. సో, ఇక నుంచి ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్‌గా ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రెగ్యులర్‌గా మీకు వీడియోస్ కూడా ఇక నుంచి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎప్పుడైతే మీరు ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తారో. ఇక చెప్దాము. సో, నిన్న షూట్ అయితే అయిపోయిందనమాట. సో, కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ మనం 14 మెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. యాక్చువల్లీ 16 మెంబర్స్ అని అన్నారు. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో అయితే మొత్తానికి 14 మెంబర్స్ అయితే హౌస్‌లోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగిపోయిందనమాట. సో, కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే పైన ఐకార్డ్‌లో ఒక వీడియో పెడతానమాట. సో, ఆ లింక్ ఉంటది. ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారని చెప్పేసి వీడియో అయితే చేసుకోవడం జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ నిన్న ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు షో నడుస్తాయి కాబట్టి ఈరోజు 7:00కి మనకు షో ఎలాగో టెలికాస్ట్ అయిపోద్ది. బట్ ఆ షూట్ అనేది నిన్ననే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి నిన్న జరిగిన విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే ఎవరెవరు సెలబ్రిటీస్ యాస్ ఎ గెస్ట్‌గా వచ్చిళ్ళు. సో, కొన్ని హీరోస్ ఏం చేస్తారంటే ఈ మూవీస్ ప్రమోట్ చేసుకోనికి వస్తారు. అలానే గెస్ట్ లెవెల్ వచ్చిల్లా మరి ఈ లాంచ్ రోజు. అలానే కంటెస్టెంట్స్ ఏ ఏ పాటలతోటి పర్ఫార్మెన్స్ చేసిళ్ళు. ఎందుకంటే కొందరు కంటెస్టెంట్స్‌కేమో ఏవీ షూట్స్ ఉంటాయన్నమాట. సో, కొద్దిగా సాడ్‌గా, బ్యాడ్‌గా లేకుంటే వాళ్ళ సిట్యుయేషన్ ఎలాంటి సిట్యుయేషన్ వాళ్ళు ఫేస్ చేసి ఈ స్టేజ్‌కి వచ్చిళ్ళు. సో, అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? సో, ఇలాంటి వాటి గురించి కొందరు ఏవీస్ ఉంటాయనమాట. సో, అలాంటి ఏవీస్ కాకుండా కొందరు పర్ఫార్మెన్స్ చేసి వస్తారు స్టేజ్ పైకి. డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. సో, అలా ఏ పాటలకు కొందరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిల్లో అవి కూడా మనం మాట్లాడుకుందాం. అలానే ఎవ్రీ టైమ్ లాస్ట్ సీజన్ 7లో 3 రకాల బెడ్లున్నాయనమాట. అంటే లగ్జరీ, డీలక్స్ సో, అట్లా మనకు కామన్‌గా 3 రకాలు ఉండేయనమాట. బట్ మరి ఈసారి ఏమన్నా అలాంటివి ఉన్నాయా అనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో, మీరైతే ఈ వీడియో అయితే మిస్ కాకండి. ఇక మనం వీడియోలోకొచ్చేద్దాం. సో, చెప్పాం కదా! ఆల్రెడీ 'నాగార్జున' సార్ అయితే స్టేజ్ పైకి ఈ 'కల్కి' థీమ్ ఉంది కాబట్టి, సో, ఆ సాంగ్ తోడైతే 'బిగ్ బాస్' హౌస్‌లోకైతే ఎంట్రీ ఇస్తాడు. అండ్ టోటల్ హౌస్ మొత్తము రెడ్ థీమ్ తోటి ఉంటదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఇంకోటేందంటే, ఈసారి మనకు సీజన్ 8 కాబట్టి అది చూస్తానికి స్ట్రెయిట్ ఉంటే 8 లెక్క అనిపిస్తది. ఇట్లా వస్తే మనకు అది ఇన్ఫినిటీ ఉంటది. సో, ఈసారి గార్డెన్ ఏరియాలో ఇన్ఫినిటీ రూమ్ అనేది ఒకటైతే సెట్ చేసినట్టయితే మనకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకోటేందంటే ఈ 14 మెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, 14 మెంబర్స్ ఎవ్రీ సీజన్‌లో ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తాడనమాట. సో, ఎప్పుడైతే 'నాగార్జున' సార్ అనౌన్స్‌మెంట్ జెప్తాడో, సో, అప్పుడు పలానా కంటెస్టెంట్ వచ్చేసి వాళ్ళకి ఏవి షూట్ ఉంటే ఏవి షూట్ అయిపోద్ది. తర్వాతకి పర్ఫార్మెన్స్ అంటే ఆ కంటెస్టెంట్ స్టేజ్ పైకొస్తాడు. ఒకవేళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే డైరెక్ట్ డాన్స్ తోటి కంటెస్టెంట్ అయితే ఎంట్రీ ఇస్తాడు. కాకపోతే ఈసారి కొంచెం వెరైటీగా ఇద్దరిని సో, కపుల్‌గా ఇద్దరిని స్టేజ్ పైకి పిలుస్తున్నారనేసైతే అంటే పిలిచింది ఆల్రెడీ అయిపోయింది. సో, ఇద్దరు సో, పెయిర్ తోటి కపుల్‌గా ఎంట్రీ ఇస్తున్నారనమాట స్టేజ్ పైకి. అంటే మరి స్టేజ్ ముందంటే వీళ్ళకి ఏవి షూటు ఉన్న వాళ్ళకి ఏవి అది ప్లే చేస్తారు. తర్వాతకి వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే డాన్స్ కంప్లీట్ అయిపోద్ది. సో, మొత్తానికి 14 మెంబర్స్ కాబట్టి 7 పెయిర్స్ తోటి 7 ఎంట్రీస్ అయితే ఉంటాయన్నమాట 7 కపుల్స్‌కి. ఇంకొకటి చెప్పాం గదా! సో, 'బిగ్ బాస్' వచ్చేసినప్పుడు కామన్‌గా వాళ్ళ మూవీస్ ఎవరన్నా హీరో అయితేనేమి, సో, ఎవరైనా మూవీస్ రిలీజెస్ ఉన్నప్పుడు కామన్‌గా వాళ్ళ మూవీస్‌ని అయితే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం జరుగుద్ది. అందులో భాగంగా కొందరు సెలబ్రిటీస్ అయితే వస్తారనమాట. సో, ఇప్పుడు ఏం చేశారంటే, సో, 'రానా దగ్గుబాటి' నిర్మాతగా 35 మూవీ అనేది ఒకటుందనమాట. 'నివేదా థామస్' మెయిన్ లీడ్‌గా చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనమాట. చాలా బాగుంటదని మనకు టీజర్, ట్రైలర్ చూసినప్పుడు అయితే అర్థమైపోయింది. వాళ్ళు చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. సో, ఆ మూవీని ప్రమోట్ చేసుకోనికైతే 'నివేదా థామస్' అండ్ 'రానా దగ్గుబాటి' వీళ్ళిద్దరైతే హౌస్‌లోకి వచ్చేసినట్టు అంటే గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రోజైతే వీళ్ళు గెస్ట్‌లుగా వచ్చినట్టయితే మనకున్న ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ కూడా. ఇంకోటేందంటే 'నాని' ఆల్సో గెస్ట్‌గా వచ్చిండనమాట. ఎందుకంటే తన లేటెస్ట్ మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. సో, ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా 'నాని' కూడా సో, నిన్న జరిగినటువంటి గ్రాండ్ లాంచ్ ఈ ఈవెంట్ ఏదైతే ఉందో సో, దానికైతే వచ్చేసి సో, తన వంతు ప్రయత్నంగా తన సపోర్ట్ అయితే తెలుసుకున్నాడు. అలానే తన మూవీనైతే ప్రమోట్ చేసుకున్నట్టు అయిపోయింది. ఇంకోటేందంటే చెప్పాం కదా! మనము సో, లాస్ట్ టైము 3 బెడ్‌రూమ్స్ ఉండే. సో, లగ్జరీ, నార్మల్ అట్లా డీలక్స్ అని మనం వాటికి పేర్లుండే అంతకుముందుకు. ఇంకోటేందంటే ఆ 'జోయా లుకాస్ రూమ్' అని చెప్పేసి అక్కడ ఉంటాయి. జస్ట్ కామన్‌గా అక్కడ డిస్కస్ చేసుకుంటా అక్కడ ఏదైతే గోల్డ్ ఉందో అక్కడ ఆ జ్యువెలరీ చుట్టూ కామన్‌గా సోఫా సెట్స్ ఉండే అక్కడ కూర్చొనికి ఉండే. బట్ ఈసారి ఏందంటే ఈ ఇన్ఫినిటీ రూమ్ అనే థీమ్ అనేది సో, ఈ రూమ్ అనేది ఆ గార్డెన్ ఏరియాలో అయితే ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. ఇంకోటేందంటే
3 బెడ్‌రూమ్స్ ఉంటాయి ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, ఆ బెడ్‌రూమ్స్ పేరేం పేరంటే, ఫస్ట్ బెడ్‌రూమ్ నేమో 'తూనీగా'. సో, డ్రాగన్ ఫ్లై లెక్కుంటది కదా! 'తూనీగా' అనమాట. సో, సెకండ్ బెడ్‌రూమ్ నేమో 'పీకాక్'. సో, థర్డ్ బెడ్‌రూమ్ నేమేమో 'జీబ్రా' అనమాట. సో, మరి వీటి గురించి నాగార్జున గారైతే హోమ్ టూర్ చేసినప్పుడు ఏ థీమ్ ఏంటిది, అసలు ఆ పేరెందుకు పెట్టిండ్రు కూడా దాని గురించయితే చెప్పాను మనకైతే బరాబర్‌గా చెప్తారనమాట. ఎందుకంటే ప్రతి సీజన్‌లో కూడా హౌస్‌లోకెళ్ళినప్పుడు వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ జియోలకాస్ రూమ్‌లో ఏ మాట ఏ విధంగా ఉండాలి. బెడ్‌రూమ్స్ ఈ బెడ్‌రూమ్ ఎందుకు, డీలక్స్ రూమ్ ఎవరికి, లగ్జరీ రూమ్ ఎవరికి అని చెప్పేసి చెప్పిళ్ళు. వీళ్ళకి కొన్ని టాస్క్‌లు ఇస్తారనమాట. టాస్క్‌లో వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వీళ్ళకి రూమ్స్ అయితే అలాట్ చేయడం జరుగుద్ది. లైక్ నేను కూడా అదే అనుకుంటున్నా. అలానే బట్ ఇక్కడ ఎందుకు తూనీగా అయితేనేమి, పీకాక్ అయితేనేమి, జీబ్రా పేర్లు ఉట్టిగానే పెట్టేదైతే జరగదు. ఎందుకంటే దాంట్లో ఎనక ఏదో ఒక రీజన్ ఉంటది. దానికి తగ్గట్టే ఆ రూమ్స్ ఉంటాయన్నమాట. అంటే మనము కేటగిరీ వైస్ మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఎట్లా మనకు ఆహ్, తు చెప్పాం కదా! లగ్జరీ, డీలక్స్ వాటి గురించి చెప్పినప్పుడు వీళ్ళకి కూడా పర్ఫార్మెన్స్ పట్టుకొని వీళ్ళకు ఈ రూమ్స్ అయితే ఇస్తారనైతే నేను అనుకుంటున్నానన్నమాట. అలానే ఇంకేందంటే చెప్పా కదా! నాగార్జున సార్ అయితే డెఫినిట్‌గా ఈ రూమ్ గురించి అంటే తూనిగ రూమ్ దేని గురించి స్పెషలు, ఎందుకు దీనికి తూనిగ అని పెట్టిండ్రని దాని గురించి ఉంటది. అలానే పికాక్ అయితేనేమి, జీబ్రా వాటి గురించి కూడా డెఫినిట్‌గా నాగార్జున సార్ అయితే అక్కడ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ఏ కంటెస్టెంట్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంటది. ఏ కంటెస్టెంట్ తూనిగకొస్తాడు, ఏ కంటెస్టెంట్ పికాక్‌లోకి వస్తాడు, ఏ కంటెస్టెంట్ జీబ్రాలకు వస్తాడని కూడా ఉంటదనమాట. ఇంకోటేందంటే, ఈ సీజన్‌లో ఒకటి గోల్డెన్ రూమ్ అయితే ఒకటి సెట్ చేసినట్టయితే మనకున్న ఇన్ఫర్మేషన్. మరి దాని గురించి మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఆ రూమ్ అయితే ఒకటి ఉందన్నట్టు తెలుస్తుందనమాట. అలానే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా యాస్ ఎ గెస్ట్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే నిన్న ఆల్రెడీ అయిపోయింది. నా అనిల్ రావిపూడి ఎవ్రీ సీజన్ అయితే వస్తదనమాట. మరి ఆయన చూస్తాడో చూడడో తెలీదు గానీ, కాకపోతే ఏందంటే, ఆయన చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా నేను చూస్తా అంటాడు. చూసినట్టు అనిపిస్తదనమాట మెయిన్‌గా. బట్ అంత బిజీగా ఉండే డైరెక్టర్ 'బిగ్ బాస్' తెలుగు 8, తెలుగు 7 ఇయన్నీ చూస్తారనైతే నాకైతే నమ్మకం లేదు. కాకుంటే స్క్రిప్ట్ కావచ్చు మేబీ. చెప్పాం కదా! 7 పేర్స్, 14 కంటెస్టెంట్స్. ఇంకోటేందంటే ఈరోజు ఫస్ట్ అంటే మాకు సండే కాబట్టి ఈరోజైతే టెలికాస్ట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుద్దనమాట. బట్ దానికి సంబంధించిన ప్రోమో అయితే 11:00 ఆ సర్కిల్‌లో 11-12 ఆ మధ్యలో అయితే మనకు ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు. ఇక నుంచి చెప్పా కదా! ఎలాంటి వీడియోస్ మిస్ చేయడం అయితే జరగదనమాట. మొత్తానికైతే ఇది ఈరోజు సంబంధించిన అడ్వాన్స్ లీక్స్ అనమాట. మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.